చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఉగాది పచ్చడి చేయడం చాలా మందికి తెలిసే ఉంటుంది, బట్ నేను ఒక కొత్త డిఫరెంట్ వేలో చూపిస్తాను. సో ఇది కూడా మ్యాక్సిమం అందరికి తెలిసే ఉండొచ్చు, బట్ నేను చేసే వేలో ఈ తెలంగాణ స్టైల్లో చూపిస్తాను. సో ముందుగా మనం ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఈ సీజన్లో ముందుగా వచ్చేది వేప పువ్వు. సో వేప పువ్వుని మనం తీసుకొచ్చి పెట్టుకొని ఆ పువ్వుని మాత్రమే తీసుకోవాలి. ఆ కాడలు అనేవి రాకుండా, గ్రీన్గా ఉండే కాడలు రాకుండా ఓన్లీ పువ్వు మాత్రమే తీసుకొని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకొని మనం ఈ విధంగా నలుపుకోవాలి. ఈ విధంగా నలుపుకోవడం వల్ల ఏంటంటే పువ్వుకున్న రెక్కలు మాత్రమే ఊడుతాయి అన్నమాట. ఆ మధ్యలో ఉండే మొగ్గ ఉంటుంది కదా, అది రాకుండా రెక్కల వరకు ఊడిపోతాయి. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం కూడా ఇలా చేసుకున్న తర్వాత ప్లేట్ని ఒక్కసారి మనం ఎగరేసామంటే మధ్యలో ఉండే మొగ్గ అలాగే రెక్కలు సపరేట్ అయిపోతాయి. సో ఈ విధంగా సపరేట్ అయినాక దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. సో మ్యాక్సిమం చాలామంది పువ్వులు డైరెక్ట్గా వేస్తూ ఉంటారు, సో అలా కూడా వేసుకోవచ్చు. సో మధ్యలో ఉండే పువ్వు ఏంటంటే మొగ్గ అనేది కొంచెం వగరుగా ఒక రకమైన టేస్ట్ తోటి ఉంటుంది. సో మనకి చేదు కావాలి కాబట్టి ఫ్లవర్లో ఉండే ఆ రెక్కలు మాత్రమే అయితే మనకు సరిపోతుంది. సో నేనైతే ఇలా చేస్తానన్నమాట. సో ఆ రెక్కల్ని ఈ విధంగా మనం ఒక గిన్నెలోకి సేకరించి పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా కాడలు అనేవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజ్ అంతా కొత్త చింతపండును మాత్రమే ఒక పావు గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలి. తొందరగా నానాలంటే కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు పోసారంటే ఫాస్ట్గా నానిపోతుంది. సో ఈ ఉగాదికి, ప్రతి ఉగాదికి మనకి చింతపండు అనేది కొత్త చింతపండు వస్తుంది. సో ఆ చింతపండుని మనం యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నీళ్లు పోసి నానబెట్టిన తర్వాత మొత్తాన్ని కూడా బాగా ఈ చింతపండు గుజ్జును తీసుకోవాలి. సో గుజ్జు అనేది బాగా చిక్కగా ఉండాలి. ఇలా చిక్కటి గుజ్జును మాత్రమే తీసుకోవాలి, అప్పుడే ఉగాది పచ్చడి బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా ఒక కప్పు వరకు వచ్చేంత వరకు మనం చింతపండు గుజ్జుని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఉండాలన్నమాట చింతపండు గుజ్జు అనేది, మరీ నీళ్ళగా ఉండకూడదు, ఇలా ఉంటే సరిపోతుంది. సో ఇందులో మనకి కావాల్సింది తీపి మనం బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకొని వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. సో ఇందులో మ్యాక్సిమం చాలామంది మిరపకాయలు వేస్తుంటారు లేదా కారం వేస్తుంటారు. సో అసలైన ప్రాసెస్ ఏంటంటే మిరియాల పొడి వేస్తేనే కరెక్ట్ ప్రాసెస్ అనమాట. ఇందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే మామిడికాయ ముక్కలు. సో మనకి మామిడికాయ నుంచి వచ్చేది వగరు కాబట్టి, వగరు కావాలి అంటే మామిడికాయ, లేత మామిడికాయని మాత్రమే తీసుకోవాలి. ముదురు మామిడికాయని తీసుకుంటే పులుపు వస్తుంది. సో లేత మామిడికాయ అయితే వగరు అనేది టేస్ట్ వస్తుంది. ఇలా మామిడికాయ ముక్కలు కూడా వేసుకున్నాక మనం ఇందాక సేకరించి పెట్టుకున్న వేప పువ్వుని రెక్కలు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. సో ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి అనేది, అసలైన ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోయింది. అసలు ప్రాసెస్ అయితే ఇది అన్నమాట, ఉగాది పచ్చడి చేసే విధానం. సో ఇప్పుడు ఈ కొంతమంది ఏంటంటే చాలామంది ఈ ఉగాది పచ్చడిలో చాలా డిఫరెంట్ వేస్లో చేస్తుంటారు. ఇందులో ఎక్స్ట్రాగా ఫ్రూట్స్ యాడ్ చేస్తుంటారు, డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తుంటారు. సో ఇందులో మనం ఎక్స్టర్నల్గా యాడ్ చేసుకోవడానికి ముందు నేనైతే ఒక అరటిపండు వేస్తున్నాను. బాగా పడిన అరటిపండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా చిక్కదనం రావాలంటే అరటిపండుని అందులో వేసేసి మనం ఒకసారి పిసికితే కొంచెం గుజ్జుగా అవుతుందన్నమాట. ఇందులో అడిషనల్గా యాడ్ చేసేది కొంచెం పచ్చిశనగపప్పు, అదే పుట్నాల పప్పు అంటాం కదా, సో అదే అనమాట. అది కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. సో అరటిపండు మీరు కావాలి అనుకుంటే ముక్కలుగా అయినా ఉంచుకోవచ్చు లేదా గుజ్జుగా అయినా చేసుకోవచ్చు. ఇందులో పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో ఇలా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుంటే ఉగాది పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇలా చేసిన తర్వాత ఒకసారి అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు కావాలి అనుకుంటే తీపి, పులుపు, ఉప్పు ఇవన్నీ మీరు టేస్ట్ చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకుంటే తినేటప్పటికి సరిపోతుంది అనమాట. సో చూసారు కదా ఈ తెలంగాణ స్టైల్ ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో చూస్తూ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా పెసరపప్పుతోటి బొబ్బట్లు చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ కూడా సరికొత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మృదువుగా, సాఫ్ట్గా, చాలా మెత్తగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు, ఎక్కువ ప్రాసెస్ అయితే అవసరం లేదు. మనం శనగపప్పుతో చేసినంత ఎక్కువ ప్రాసెస్ అయితే ఉండదు.
చాలా సింపుల్గా అయిపోతుంది. సో అలాంటి మెత్తని బొబ్బట్లు ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 కప్పు వరకు మైదా పిండి తీసుకోవాలి. కావాలనుకుంటే మీరు అచ్చంగా మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా గోధుమ పిండితో అయినా సరే చేసుకోవచ్చు. అలాగే ఇందులో 1 పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి, 1 పావు టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులో దీనికి సరిపడినన్ని నీళ్లు పోసుకొని మెత్తని పిండిలాగా కలుపుకోవాలి. గట్టిగా కాకుండా మన చేతికి స్టిక్కీగా అయ్యేంత వరకు కలుపుకొని దానిపైన కాస్త నూనె వేసి మెత్తని పిండిలాగా కలుపుకొని ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. సో ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు పెసరపప్పుని వేసుకొని ఈ విధంగా శుభ్రంగా 1కి 2 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన పెసరపప్పులో 1 కప్పు నీళ్లు పోసుకొని ఒక పావు గంట నుంచి ఒక అర్ధగంట వరకు నానబెట్టుకోవాలి. పెసరపప్పే కాబట్టి తొందరగానే నానిపోతుంది, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇలా నానిన పెసరపప్పుని ఒక కుక్కర్లోకి వేసేసుకొని మనం 1 కప్పు వాటర్ తోటి నానబెట్టుకున్నాం కదా, దానికి 1 పావు కప్పు వరకు వాటర్ పోసుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది అనమాట. నానిన పప్పే కాబట్టి ఎక్కువ టైం పట్టదు, తొందరగానే ఉడికిపోతుంది. ఈ విధంగా 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పున్నర వాటర్ పోసుకుంటే వాటర్ అనేది ఎక్సెస్ లేకుండా ఎక్కువ లేకుండా కరెక్ట్గా ఉడకడానికి సరిపోతుంది. సో మనం ఉడికిన తర్వాత మనం వడబోసి ఆ వాటర్ని వేస్ట్ చేసే కంటే కూడా ఇలా తక్కువగా పోసుకుని ఉడికించుకుంటే వాటర్ని వేస్ట్ అవ్వకుండా పప్పులోనే ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఉడకబెట్టుకున్న పెసరపప్పుని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. నేను ఆర్గానిక్ బెల్లం యూస్ చేశాను కాబట్టి డైరెక్ట్గా వేసుకున్నాను. అదే మీరు నార్మల్ బెల్లం యూస్ చేస్తున్నట్లయితే దాన్ని కాస్త కరగబెట్టుకొని ఈ పెసరపప్పులోకి వడగట్టుకుంటే సరిపోతుంది. ఇలా బెల్లాన్ని మొత్తాన్ని కూడా పెసరపప్పు బెల్లం బాగా కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చక్కగా కరగబెట్టుకోవాలి. ఇలా కరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సోంపుని కాస్త క్రష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఈ బెల్లం కరుగుతూ ఉన్నప్పుడు వచ్చిన వాటర్ ఏదైతే ఉందో అదంతా ఎవాపరేట్ అయిపోయి పప్పు అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు 1 పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోవాలి. ఇలా కొబ్బరి తురుము వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసిన తర్వాత మొత్తం కూడా బాగా దగ్గరగా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడు శనగపప్పుతో కాకుండా ఇలా ఓసారి పెసరపప్పుతో ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు చూసినట్లయితే సో మొత్తం కూడా బాగా దగ్గరగా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత కొద్దిగా ఈ ముద్దను తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా బాల్స్ అనేవి ఎలా ఉన్నాయో. ఇలా కాకుండా మనం చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని ఉండలాగా చేసుకుంటే ఇలా సాఫ్ట్ బాల్స్ లాగా వస్తాయి. అన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసినట్లయితే పిండి అనేది చాలా చక్కగా సాఫ్ట్గా బాగా తయారైపోయింది. ఇప్పుడు ఈ పిండిని ఒక్కసారిగా కలుపుకొని మనకి ఎంత సైజులో బొబ్బట్లు చేసుకోవాలి అనుకుంటున్నామో అంత సైజులో మనము పిండిని తీసుకోవాలి. పిండి మనం ఈ విధంగా సాగుతున్నట్లుగా కలుపుకుంటేనే మనం ఎంత పలుచగా అంటే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక అరటాకు మీద కానీ ఒక బటర్ పేపర్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని దాని మీద ఈ పిండిని పెట్టేసుకొని పిండిని కాస్త పలుచగా చేసుకొని దాంట్లో ఈ పూర్ణం స్టఫింగ్ని పెట్టుకొని ఈ పిండిని సైడ్స్ నుంచి మొత్తం కూడా ఈ విధంగా సైడ్స్ మొత్తం క్లోజ్ చేసుకొని ఈ విధంగా 2 చేతులతో తీసుకొని ఈ విధంగా మనం పిండిని పైకి లాగుతూ ఇలా తిప్పుకున్నామంటే ఎక్సెస్గా ఏమన్నా ఉన్న పిండిని ఈ విధంగా పైకి లాగేసి ఇలా ట్విస్ట్ చేసామంటే మనం బొబ్బట్లు అనేవి మందంగా రాకుండా పల్చగా వస్తాయి. ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఇలా చేసిన తర్వాత
ఇప్పుడు అరిటాకు మీద పెట్టుకొని బాగా పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఈ బొబ్బట్లు మనం చేస్తున్నంతసేపు కూడా మన చేతికి కంపల్సరీ నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి. సో చేతికి నూనె కానీ నెయ్యి కానీ ఉంటేనే బొబ్బట్లు అనేవి ఎంత పల్చగా అంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ మధ్యలోనే కాకుండా ఈ సైడ్స్ కూడా మనం స్ప్రెడ్ చేసుకుంటే సైడ్స్ మందంగా లేకుండా పల్చగా వస్తుందన్నమాట. ఈ విధంగా ఈవెన్గా బాగా పల్చగా చేసుకోవాలి. ఈ విధంగా అంచులెమ్మటి కూడా బాగా పల్చగా ఒత్తుకొని ఈ పెనం అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు అరిటాకుని ఈ విధంగా రివర్స్ చేసేసి సైడ్స్ మనం కొద్దిగా లూజ్ చేసి మనం ఇలా అరిటాకు తీసేసామంటే ఇలా చక్కగా వస్తుంది. మీకు అరిటాకు లేకపోతే కనుక బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. బటర్ పేపర్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా వేసిన తర్వాత పైన కాస్త నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసి బొబ్బట్లని కాల్చుకోవాలి. చపాతీలు కాల్చినట్లుగా హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చకూడదు. ఈ బొబ్బట్లని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి. అలా అని లో ఫ్లేమ్లో పెట్టి కాల్చినా కూడా అవి బిస్కెట్ లాగా గట్టిగా వస్తాయి అన్నమాట. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా స్పూన్ తోటి నెయ్యిని బొబ్బట్టు మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకుంటూ బొబ్బట్ని కాల్చుకోవాలి. అప్పుడు మాత్రమే ఇవి టేస్టీగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా వెంటనే తిప్పుకుంటూ మొత్తం ఈవెన్గా కాలిపోయేటట్టుగా బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కాల్చారంటే సో మొత్తం కూడా ఈవెన్గా కాలుతుంది. చూసారు కదా, బొబ్బట్లు అనేవి ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎక్కువ శ్రమ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదా, ఎంతో టేస్టీగా రుచిగా కమ్మగా ఉండే పెసరపప్పు బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ. పప్పు కూడా ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. పెసరపప్పుతో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. దట్టు ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి సమ్మర్లో పెసరపప్పు ఒంటికి ఎంతో చలువ. కాబట్టి మనం ఇలా ఒక్కసారి పెసరపప్పుతోటి బొబ్బట్లు ఎప్పుడూ చేసే చార్లు అలాంటివి కాకుండా ఇలా బొబ్బట్లు కూడా ఈ ఉగాదికి ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను విత్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి. మనం చల్లారిన తర్వాత కూడా చిక్కగా అవ్వకుండా అలా లిక్విడ్ లాగా ఉండేలాగా ఎలా తయారు చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఈ సమ్మర్లో మనం ఎక్కువగా సగ్గుబియ్యం చేసుకుంటూ ఉంటాము. అలాగే సగ్గుబియ్యంతో పాటు సేమియా యాడ్ చేసి టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్తే సగ్గుబియ్యాన్ని ఒక అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. సో సగ్గుబియ్యాన్ని మనం ఈ విధంగా ఒక అర్ధగంట సేపు లేదా ఒక 1 అవర్ సేపు ఇలా నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టుకుంటే ఏంటంటే అవి ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతాయి. సో మనకు అంత టైం లేదు అనుకుంటే మీరు సన్న సగ్గుబియ్యం దొరుకుతాయి. సో ఆ సగ్గుబియ్యాన్నైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత నెయ్యి వేసి నెయ్యిలో జీడిపప్పు, బాదం పప్పు, అలాగే కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ముక్కలు వేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు సేమియా తీసుకున్నాను. మీరు సగ్గుబియ్యం అయినా సేమియా అయినా ఒకే కప్తో మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సేమియాని నెయ్యిలో బాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాడనివ్వకుండా బాగా కలుపుకోవాలి. మీరు రోస్టెడ్ వెరిమిసెల్లి అంటే వేయించిన సేమియా దొరుకుతుంది. సో అది వాడినా సరే కాస్త నెయ్యిలో వేయించుకుంటేనే బాగుంటుంది. ఇలా ఎర్రగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో పాలు పోసుకోవాలి. సో నేనైతే ఒక 3/4 లీటర్ వరకు పాలు పోసుకున్నాను. సో పాలలో 1 కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి పాలు బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని వాటర్ అంతా తీసేసి ఈ సగ్గుబియ్యాన్ని పాలలో వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే సగ్గుబియ్యం ఉడికేటప్పుడు అడుగుకి వెళ్ళిపోయి అది అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ సగ్గుబియ్యం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మీరు చూసినట్లయితే సో సగ్గుబియ్యం మొత్తం కూడా చూసారు కదా, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. సో ఇలా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమియాని కూడా పాలల్లో వేసి
వెంటనే కలుపుకోవాలి, ఎందుకంటే మనం సేమియా పాలలో వేయగానే గడ్డగట్టినట్టుగా అనిపిస్తుంది కాబట్టి వేయగానే ఒక 2 నిమిషాలు అటు ఇటు కలుపుకున్నామంటే సో అదంతా కూడా సపరేట్ అయిపోతాయి సేమియాలు. ఇలా కలుపుకున్న తర్వాత సేమియా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సేమియా ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు, ఒక 5 మినిట్స్లో ఈజీగానే ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడా పంచదార వేసుకోవాలి. నేనైతే 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార వేస్తున్నాను. మీరు తినే టేస్ట్ని తగ్గట్టు మీరు తీపి ఎక్కువ తినగలిగితే ఎక్కువ వేసుకోండి, మైల్డ్గా కావాలి అనుకుంటే 1 కప్ సరిపోతుంది. అలాగే ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కలుపుకొని మనం ఇందులో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో పంచదార కూడా వేడికి ఈజీగా 2 మినిట్స్లో కరిగిపోతుంది. మీరు ఇందులో కావాలి అనుకుంటే ఆప్షనల్గా కలర్ కోసం మీరు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. సో సమ్మర్లో ఇది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉందన్నమాట. సో వేడిగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లిక్విడ్గానే ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా మీకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా, ఎక్కడ కూడా చిక్కబడకుండా లిక్విడ్ ఫామ్లో ఉంది. సో నేను చెప్పిన మెజర్మెంట్స్ పక్కాగా ఫాలో అయ్యి నేను చెప్పినట్టుగా చేయండి, మీరు తప్పకుండా మీకు ఇలానే వస్తుంది. ఒకవేళ మీకు ఇంకా మీరు చిక్కటి పాలు వాడుతున్నట్లయితే అవి కాస్త చిక్కగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు చిక్కటి పాలు యూజ్ చేసి అది చేసిన తర్వాత చిక్కగా అనిపిస్తే కనుక కాస్త కాగబెట్టిన పాలు లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోండి. చల్లారిన తర్వాత లిక్విడ్ లాగా వస్తుందన్నమాట. సో బూరెలు పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా ఈజీగా చేసుకోవచ్చో, చాలా టేస్టీగా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత సాఫ్ట్గా వచ్చేలాగా ఎక్కడ పగుళ్ళు కూడా రాకుండా చిన్న టిప్స్ యూజ్ చేస్తూ పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. పూర్ణం బూరెలు అప్పటికప్పుడు కూడా మనము ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ చూస్తూ. ఇప్పుడైతే 1 కప్పు పచ్చిశనగపప్పుని 3 నుంచి 4 గంటల వరకు నానిన తర్వాత నీట్గా కడిగేసుకొని కుక్కర్లోకి అయితే ఈ పప్పుని వేసేసుకోవాలి. వేసేసుకున్నాక 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల నీళ్ళైతే పోసుకోవాలి. నీళ్లు పోసుకున్నాక అందులో చిటికెడు పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ప్రెషర్ పోయేంత వరకు అయితే మూత తీయకుండా పక్కన పెట్టుకోండి. ఈ పప్పు ఉడికేలోపుగా మనం పైన తోపు పిండి ఉంటుంది కదా, సో దాన్ని మనం రెడీ చేసుకుందాము. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, 1 అరకప్పు వరకు బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట. గోధుమ పిండి ప్లేస్లో చాలామంది మైదా పిండి కూడా వేసుకుంటారు, కానీ మైదా పిండి అంత హెల్దీ కాదు కాబట్టి గోధుమ పిండితో కూడా మనం చేసుకోవచ్చు, టేస్టీగా వస్తాయి. అలాగే చిటికెడు ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేయడం వల్ల పైన పూర్ణం స్టఫింగ్ అనేది మంచి కలర్లోకి గోల్డ్ కలర్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని సరిపడని వాటర్ పోసుకొని పిండిని థిక్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉండలు అనేవి లేకుండా చేత్తో బాగా పిసుకుతూ పిండి అనేది ఉండలు అనేవి లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బీట్ చేసుకుంటూ కలపడం వల్ల ప్లఫీగా వస్తాయి పూర్ణం బూరెలు అనేవి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. ఫైనల్గా ఇందులో 1 చిటికెడు వంట సోడా కూడా వేసుకొని స్పూన్ తోటి సహాయంతో బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. మనము లోపల పూర్ణం స్టఫింగ్ తయారు చేసుకునేటప్పటికి ఈ పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా మనకి పూర్ణంకి పైన చక్కగా కోట్ అయి ఉంటుంది, లూజ్గా లేకుండా థిక్గా లేకుండా ఇలా ఉంటుందన్నమాట. ఇలా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే పచ్చిశనగపప్పు మెత్తగా ఉడికిపోయింది. మీరు కావాలనుకుంటే పచ్చిశనగపప్పుని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవచ్చు. లేకపోతే ఈ విధంగా మెదిపేది ఏమైనా ఉన్నా కానీ పప్పు గుత్తున్నా కానీ
వీటితోటి మెత్తగా కూడా మెదుపుకోవచ్చు. మెత్తగా ఉడికితే చక్కగా తొందరగా మనం ఈ విధంగా మెదుపుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేనైతే పప్పు గుత్తితో మెదుపుకున్నాను. ఇలా మెత్తగా అయిన తర్వాత ఈ పప్పు మొత్తాన్ని కూడా ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ అవ్వదు, అసలు తక్కువగా అవ్వదు, కరెక్ట్గా ఉంటుందన్నమాట. 1 కప్పు బెల్లం కూడా వేసుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో 1 అరకప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. అలాగే ఒక 3 నుంచి 4 దంచి పెట్టుకున్న యాలకుల్ని, లేకపోతే యాలకుల పొడి అయినా సరే వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లో వేసుకోండి. వేసేసి పూర్ణం స్టఫింగ్ అంతా కూడా బాగా దగ్గరగా అయిపోయి ముద్దగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చాలా దగ్గరగా రావాలన్నమాట. సో వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి. అప్పుడే మనకి పూర్ణం అనేది ఉండలాగా వస్తుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే దగ్గరగా అయిపోయి బాగా గట్టిగా అయిపోయింది కదా, ఇలా ఉండాలి ఫైనల్గా అయితే. ఈ పూర్ణం స్టఫింగ్ అంతా కూడా మరొక్కసారి అయితే కలుపుకొని మీరు ఈ స్టేజ్లో కావాలనుకుంటే ఫైనల్గా ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారితే మనకి చక్కగా ఉండలాగా వస్తుంది. అప్పుడు మనం ఉండలు చేసుకోవచ్చు. ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు చేతికి కాస్తంత నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న చిన్న ఉండల్లాగా మనకి పూర్ణం ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులోకి అయితే మనము ఈ స్టఫింగ్ని తయారు చేసుకోవాలి. సో నేనైతే మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా ఈ సైజ్ అయితే చేస్తున్నాను. సో అన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకుని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమంలోకి ఈ పూర్ణంని అందులో డిప్ చేసేసి ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ గోధుమ పిండితో చేస్తే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఈ పూర్ణం అనేది చీరదంటే లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్సే ఉండదు. నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయి, రౌండ్గా వస్తాయి అన్నమాట. ఎక్కడ కూడా పగుళ్ళు అనేవి రావు, సాఫ్ట్గా. మనం ఒక్కసారి ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదిలించొద్దు. ఒక 5 నిమిషాల పాటు అవి వేగిన తర్వాత ఆటోమేటిక్గా అవే మనకి పైకి తేలుతాయి అన్నమాట. అప్పటి వరకు కదిలించొద్దు. ఇలా వచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే గోధుమ పిండితోటి పూర్ణం బూరెలు రెడీ అయిపోతాయి. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా అసలు భయపడాల్సిన అవసరమే లేదు, చాలా బాగుంటాయి. అండ్ గోధుమ పిండితో చేస్తే ఎలా ఉంటాయో అనే సందేహం అయితే అస్సలు అవసరం లేదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా వస్తాయి అన్నమాట. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఈ గోధుమ పిండి పూర్ణాలు అనేవి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా మెత్తగా కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో తప్పకుండా నేను చెప్పిన కొలతలతోటి మీరు ట్రై చేయండి. చూసారు కదా పైన లేయర్ ఎంత చక్కగా మందంగా లేకుండా పల్చగా లేకుండా ఈవెన్గా పట్టుకుంది. నేను చెప్పిన విధంగా చేయండి, మీకు ఇలాగే వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. తప్పకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.